ఈ భూమండలం మీదున్న మహిళలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం మరియు హ్యాపీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈ యుగ మార్పిడి సమయంలో ఒక స్త్రీగా జన్మ తీసుకోవడం నిజంగా చాలా అదృష్టం అన్నమాట. ఈ ఉమెన్స్ డే సందర్భంగా మనం స్త్రీల యొక్క ఔన్నత్యాన్ని, వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క ప్రేమని, కరుణని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిజంగా స్త్రీలు చాలా గొప్పవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక జగన్మాతకి అంశలుగా జన్మించారు. వారందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుందాం మనం. స్త్రీలు అనంగానే చూడండి, వారు మన మధ్యలోనే ఉంటారు. కానీ వారిని మనము ఒక సాధారణంగా మనతో పాటు ఈక్వల్గా మనం చూస్తూ ఉంటాం. అంటే పురుషులందరూ కూడా. కానీ స్త్రీ యొక్క ఔన్నత్యం చాలా గొప్పది. ఆమె జీవితంలో కనుక లేకపోతే పురుషుడు ముందుకు వెళ్ళలేడు. ఎందుకంటే పురుషుడు, స్త్రీ వీరిద్దరి యొక్క శరీర నిర్మాణంలో స్త్రీ యొక్క శరీర నిర్మాణం పరిపూర్ణంగా ఉంటుంది అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ పురుషుడు ఫిజికల్ లెవెల్లోనే వర్క్ చేయగలుగుతాడు, కానీ స్త్రీ మానసిక స్థితి, మెంటల్ లెవెల్లో కూడా పనిచేయగలుగుతుంది. కాబట్టి ఎంత బలవంతుడైన పురుషుడినైనా సరే తను అర్థం చేసుకోగలదు, అలాగే వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోగలదు, వాళ్ళని అర్థం చేసుకోగలదు. ఫైనల్గా చెప్పాలంటే స్త్రీ ఎప్పుడు పరిపూర్ణంగానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, తను చాలా సున్నితంగా ఉంటుంది. ఆ సున్నితత్వమే ఆమె బలం. ఒక స్పిరిచువల్ మాస్టర్ గుర్తుపెట్టుకోండి, ఎంత సున్నితంగా మారితే అంత ఉన్నత తలాలకి అనుసంధానం అవుతారు. అలాగే స్త్రీలు కూడా వాళ్ళు సహజంగానే సున్నితమైన మనస్థితిని కలిగి ఉంటారు, అలాగే సున్నితత్వాన్ని కలిగి ఉంటారు. దానివల్ల వాళ్ళు ఉన్నత తలాలతో తొందరగా కనెక్ట్ అవుతారు. వాళ్ళ చక్రాస్ కూడా త్వరగా యాక్టివేట్ అవుతాయి. మరి గడిచిన 6500 సంవత్సరాల కాలంలో పురుషాధిక్య సమాజం వల్ల ఈరోజు స్త్రీ యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోలేకపోయాం. కానీ ఈ యుగ మార్పిడి సమయంలో స్త్రీలు 3 జనరేషన్స్లో ఉన్నారు. ఒకటి పాత జనరేషన్, చూడండి వాళ్ళు గొప్పవాళ్లే, కాకపోతే వాళ్ళు భర్తల్నే ఫాలో అవుతూ వచ్చారు. కుటుంబం కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. వాళ్ళు కొన్ని మూఢ నమ్మకాలని వాళ్ళల్లో నింపుకొని, బట్ స్టిల్ వాళ్ళల్లో ఒక బ్యాలెన్స్ అనేది చేసుకుంటూ వచ్చారు. అలా ఉన్నప్పటికీ అదే స్త్రీ యొక్క గొప్పతనం. ఈవెన్ భర్త చనిపోయినా కానీ కొందరు స్త్రీలు చూడండి ఎంత అద్భుతంగా జీవితాన్ని జీవిస్తారు. కానీ స్త్రీలు చనిపోతే భర్తలు జీవితాన్ని కొనసాగించలేరు, త్వరగా వాళ్ళు మరణిస్తారు. ఎవరో కొందరు ఉంటారు భార్య లేకపోయినా జీవించగలిగేవాళ్ళు. అంతగా ఒక స్త్రీ అనేది ఒక అద్భుతమైన వ్యక్తిగా ఉంది. ఒక స్త్రీ అసలు భూమి మీదకి జన్మించడానికి ఏకైక కారణం ఒకటే, అపరిపూర్ణుడైన పురుషుడికి ఒక గురువు కావాలి. తన నిత్య జీవితంలో తన గురువుని వెతుక్కునే సామర్థ్యాన్ని కూడా కలిగి లేడు అతను. వెతకలేడు పురుషుడు. అతనికి అంత సామర్థ్యం ఎందుకు లేదు అంటే అతను మూలాధారంలోనే ఉన్నాడు కనుక. అతని మూలాధారం యాక్టివేట్ అవ్వలేదు ఇంకా. కానీ స్త్రీ అలా కాదు, జన్మతః స్వాదిష్టానం నుంచి ప్రయాణం ప్రారంభించి అనాహత చక్రం వరకు వ్యాపించి ఉంటుంది ఆవిడ. అందుకే పురుషుడు ఎలా ఉన్నా కానీ ఆవిడ బ్యాలెన్స్ చేస్తుంది. ఈ గడిచిన ఈ 6500 సంవత్సరాల నుంచి మాత్రమే ఎప్పుడైతే పురుషాధిక్య సమాజం వచ్చిందో అప్పటి నుంచే స్త్రీలకు వాల్యూ లేకుండా పోయింది. ఒకప్పుడు స్త్రీలు గ్రహాంతరవాసులతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు, అది చాలా సాధారణమైన విషయం వాళ్ళకి.
వాళ్ళు ఎప్పుడు ఐదో పరిధితో కనెక్ట్ అయి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇది మూడో పరిధి గ్రహం అయినప్పటికీ ఒరిజినల్గా అయితే ఇది ఐదో పరిధి గ్రహమే. కానీ చూడండి, వాళ్ళు ఎంత సున్నితత్వాన్ని కలిగి ఉన్నారంటే 6500 సంవత్సరాల క్రితం స్త్రీలు చాలా మంది, అంటే అందరూ కాదు, కొందరు, వాళ్ళు ఉన్నతాత్మలతోనూ దేవతలతోనూ సంభాషిస్తూ ఉండేవాళ్ళు రెగ్యులర్గా. అలాగే ఇతర లోకాల వాళ్ళు సైతం వాళ్ళకి కాంటాక్ట్లో ఉండేవాళ్ళు. విశ్వ ప్రభుత్వం సైతం వాళ్ళని కాంటాక్ట్ చేయాలంటే కాంటాక్ట్ చేసేది. ఎందుకంటే అప్పట్లో మాతృస్వామ్య వ్యవస్థ ఉంది. 6500 సంవత్సరాల క్రితం మాతృస్వామ్య వ్యవస్థ మనుగడలో ఉండింది. అంటే స్త్రీయే ఇంటి యజమాని. అంటే అనాథ చక్రంలో ఉన్న స్త్రీ ఇంటి యజమానిగా ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పురుషాధిక్య సమాజంలో ఏంటి, మూలాధారం యాక్టివేటే అవ్వని ఒక పురుషుడు ఇంటి యజమానిగా ఉంటుంది. కానీ అతన్ని బ్యాలెన్స్ చేయడానికి స్త్రీ ఉంటుంది. కానీ స్త్రీ కేవలం వంటింటికే పరిమితమై ఉంటుంది. అలాంటి ఒక జనరేషన్ అనమాట ఫస్ట్ జనరేషన్. తర్వాత సెకండ్ జనరేషన్లో ఇంచుమించుగా వీళ్ళు చాలా గొప్పవాళ్లే అని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళు ఓల్డ్ జనరేషన్ని డీల్ చేయాలి, మళ్ళీ రాబోయే కాలంలో వచ్చే థర్డ్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళని డీల్ చేయాలి. వీళ్ళు మధ్యలో ఉండే జనరేషన్ అనమాట స్త్రీలు. వీళ్ళు ఇంకా గొప్పవాళ్ళని చెప్పచ్చు. ఎందుకంటే ముందు జనరేషన్లో ఉన్న స్త్రీలకి కేవలం కుటుంబం వరకే ఉన్నారు. వాళ్ళు భర్తల్నే ఫాలో అయ్యారు. అయినా వాళ్ళు ఏదో విధంగా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలిగారు, బండి నడిపించారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడుండే స్త్రీలు ఇంకా గొప్పవాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్, ఎవరైతే మిలీనియంలో పుట్టిన పిల్లలు, థర్డ్ జనరేషన్ పిల్లలు ఉన్నారో వీళ్ళని, మరో పక్క ఆ పెద్దవాళ్ళని, ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ, మరో పక్క మూలాధారం లేని పురుషుడిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. అంటే నిజంగా వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు ఈ జనరేషన్లో ఉన్నవాళ్ళు. ఇక థర్డ్ జనరేషన్ అనేది ఇంకొకటి ఉంది. అదేంటంటే మిలీనియం, 2000 తర్వాత జన్మించిన పిల్లలు, ఈవెన్ కొంతమంది 90sలో కూడా పుట్టిన వాళ్ళు కూడా చాలా గ్రాండ్ మాస్టర్లుగానే ఉన్నారు. వాళ్ళందరూ క్రిస్టల్ చిల్డ్రన్. మరి వాళ్ళందరూ కూడా స్త్రీలు, వాళ్ళ మీద కొంచెం తక్కువ ప్రభావం ఉంటుంది. ఈ పురుషాధిక్య సమాజం యొక్క ప్రభావం తక్కువ ఉంటుంది. కానీ ఎంత లేదనుకున్నా వాళ్ళు కూడా ఈ సమయంలో మరి సొసైటీ కండిషనింగ్కి లోనవుతూ ఉన్నారు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సమాజం అంతా ఒక ఫియర్ బేస్డ్తో నడుస్తూ ఉంటుంది, భయం. ఒక స్త్రీ గడిచిన 6500 సంవత్సరాలుగా భయంలోనే జీవిస్తుంది. అంతకుముందు ఆవిడ భయంలో లేదు. ఎందుకంటే మాతృస్వామ్య వ్యవస్థలో ఆవిడే యజమాని, ఆవిడే గ్రహాంతరవాసులతో మాట్లాడేది, ఆవిడే దేవతలతో అనుసంధానమై ఉండేది, ఆవిడే ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని బోధిస్తూ ఉండేది, ఆవిడే గుళ్ళల్లో పూజారినిగా ఉండేది, ఆవిడే బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉండేది. కానీ తర్వాత క్రమంలో ఏమైంది, పురుషుడు తనని పరిమితం చేశాడు. అయినప్పటికీ ఆమె ఈ రోజుకి అద్భుతమైన వ్యక్తే. అయితే ఈ భూమండలం మీద ఉన్న ప్రతి స్త్రీకి తనలో ఉన్న దివ్య జననిని జాగృతం చేసుకునే శక్తి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ థర్డ్ జనరేషన్లో ఉన్న పిల్లలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరందరూ కూడా సొసైటీ కండిషనింగ్లో ఉంటున్నారు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఎలాంటి సొసైటీలో ఉంటున్నారు అంటే, ఇంతకుముందు సొసైటీ ఎలా ఉన్నప్పటికీ దాని పట్ల ఎటువంటి జ్ఞానము లేదు ఈ ప్రపంచానికి. సో ఈ ప్రజలందరూ అమాయకంగానే జీవిస్తూ ఉండేవాళ్ళు. కుటుంబాలు అలా గడిచిపోతూ ఉండేది జనరేషన్స్. కానీ మీ దగ్గరికి వచ్చేసరికి అలా కాదు. ఈ ప్రపంచం ఇప్పుడు మేల్కుంటుంది. ఇప్పుడు యుగ మార్పిడి సమయం ఆరంభమైంది. ఈ థర్డ్ జనరేషన్ పిల్లలందరూ ఈ ఫ్యాషన్స్ వీటిల్లో పడిపోయి వాళ్ళు వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కోల్పోతూ ఉన్నారు. సో కాబట్టి మరి ఈ సొసైటీ అంతా ఎలా బిల్డ్ చేయబడి ఉందంటే మిమ్మల్ని వెనక్కి లాగే విధంగా, అంటే మిమ్మల్ని తిరిగి ఒక కండిషనింగ్లో ఉంచే విధంగానే ఉంటుంది. ఒక స్త్రీ నిజానికి చదువుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే పురుషుడు చదువుతున్నాడో ఆ చదువు, అంతకంటే ఉన్నతమైన చదువే తను చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే స్త్రీలకి పురుషులకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటే పెట్టడం అంటే అది మూర్ఖత్వమే. నిజానికి స్త్రీలకు ఒక ప్రత్యేకమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి, పురుషుడికి వేరే ఎడ్యుకేషన్ సిస్టమ్. వాడికి ఎలా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే అతను ఎలాగో ఉపయోగపడ్డు ఈ ప్రపంచానికి. వాళ్ళు గ్రహాంతరవాసులతో సంబంధాన్ని పెట్టుకునే స్థితిలో ఉండరు. వాళ్ళు చాలా సాధనలు చేయవలసి ఉంది, వాళ్ళ ఆధ్యాత్మికతను తెలుసుకోవలసి ఉంది.
ఈ శరీరం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. కానీ స్త్రీలు అలా కాదు. చాలా సున్నితమైన మనస్కులు. వాళ్ళకి ఏదైనా చెప్పామంటే వెంటనే దానికి అనుసంధానం అయిపోతారు. అందుకే స్త్రీలకు ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరుగానే ఉండి తీరాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ పురుషాధిక్య సమాజంలో పితృస్వామ్య వ్యవస్థ నడుస్తోంది కాబట్టి గడిచిన 6500 సంవత్సరాలుగా సో ఇక్కడ పురుషులకి స్త్రీలకి ఈక్వల్గా ఎడ్యుకేషన్ ఇవ్వబడుతూ ఉంటుంది. ముఖ్యంగా దానివల్ల స్త్రీలకైతే ఎటువంటి ఉపయోగం లేదు. పురుషులతో పోటీ పడడం తప్ప. అది గుర్తుపెట్టుకోండి. పురుషులతో అసలు పోటీ పడటం అంటే దానంత దారుణం ఇంకొకటి లేదు. స్త్రీలు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని విడిచిపెట్టి పురుషుడితో ఈక్వల్గా తను కూడా ఉండాలనుకోవటం అనేది అసలు చాలా దారుణమైన విషయం. ఎందుకంటే స్త్రీ చాలా 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 మహోన్నతమైన వ్యక్తి. తను పురుషుడితో ఈక్వల్గా ఉద్యోగం చేయాలనుకోవడం, పురుషుడితో ఈక్వల్గా మేము ఎందులోనూ తీసిపోము, మేము అన్ని మేనేజ్ చేస్తాము, బిజినెస్లు మేమే చేస్తాము, వ్యాపారాలు మేమే చేస్తాము, పురుషుడితో ఈక్వల్గా మేము ఉంటాము అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆమె అణిచిపెట్టబడింది గడిచిన 6500 సంవత్సరాలు. దానివల్ల ఆమె ఒక్కసారి రేజ్ అయింది ఈ టైంలో. దానివల్ల ఆవిడ ఈ పురుషుడితో ఈక్వల్గా అవ్వాలని ఒక కసితో ఉంది. కానీ ఆమె నిజంగా ధ్యానం చేస్తే ఆమెకు ఆ రహస్యం అర్థమవుతుంది. అదేంటంటే పురుషుడితో తను ఎప్పుడు ఈక్వల్ అవ్వలేదు. ఎందుకంటే పురుషుడు పాతాళంలో ఉన్నాడు, వాడితో మనం ఏంటి ఈక్వల్ అయ్యేది? స్త్రీలు ఎప్పటికీ పురుషుడితో ఈక్వల్ అవ్వలేరు. మీరు ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా అది మీ మూర్ఖత్వం అవుతుంది. నిజానికి ఒక స్త్రీ ఆమె ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరే ఉండాలి. ఆమె ధ్యానం నేర్చుకోవాలి, ఇతర లోకవాసులతో సంభాషణ నేర్చుకోవాలి, టెలిపతి నేర్చుకోవాలి, కళల పట్ల అవగాహన నేర్చుకోవాలి, సంగీతము, నృత్యము, ధ్యానము, వీటి పట్ల ఆమెకి ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఇదే ఉండాలి. ఆమె జీవితం అంతా ఆర్ట్, బొమ్మలు వేయటం, ధ్యానం. అంటే చూడండి, స్త్రీ అత్యంత చేరువలో ఉంటుంది దివ్య జ్ఞాన ప్రకాశానికి, అంటే ఒక ఎన్లైటైన్మెంట్కి అత్యంత చేరువలో ఉంటుంది. కానీ స్త్రీ ఈ ప్రపంచంలో చూడండి, ఈ ప్రపంచం అంతా 800 కోట్ల మంది ఉన్నారు. ఈ కోట్ల మందిలో స్త్రీలు ఇప్పుడు తక్కువ మంది అయిపోయారు, పురుషులే ఎక్కువ మంది అయ్యారు. ఎందుకంటే పురుషుల మీద ఉన్నాయి వ్యామోహంతో, వాళ్ళని కనాలనే కోరికతో పురుషులే ఎక్కువ అయిపోయారు ఇప్పుడు. కానీ స్త్రీలు తక్కువ మంది ఉన్నారు. ఒక స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంది. మొత్తానికైతే స్త్రీలు తక్కువ ఉన్నారు, పురుషులే ఎక్కువ ఉన్నారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్త్రీలందరూ ఎప్పటికీ పురుషుడితో ఈక్వల్ అవ్వలేరు అని, మీరు అత్యున్నతమైన వాళ్ళు అని. అలాగే ఈ సొసైటీని నిర్మాణం చేయాల్సింది మీరు. ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో 70% స్త్రీలే ఉన్నారు. దివ్యానుభవాలు పొందే మాస్టర్లు అందరూ స్త్రీలే. చాలామంది అసలు బయటికి రారు, ఎందుకంటే పురుషుడికి భయపడుతున్నారు. చాలామందికి ఎదగాలనుంది, కానీ అణిచివేయబడుతున్నారు ఇప్పటికీ, ఈ రోజుకి కూడా. కానీ ఈ ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క స్త్రీ తనలో ఉన్న దివ్యత్వాన్ని జాగృతం చేసుకోవాలి, తన గురించి తను గుర్తుపట్టాలి. ఉమెన్స్ డే అంటే ఏంటి, ఎందుకు పెట్టాము, ఉమెన్కి కూడా ఒక రోజు ఎందుకు అన్నది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆవిడ చాలా గొప్ప వ్యక్తి. ఆమె తన గురించి తను తెలుసుకోవాలి. ఆమె తనని తాను ఎప్పుడు ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఇప్పుడు తనకి మేకప్ వేసుకుంది అనుకోండి, ఎందుకు ఈ మేకప్ నాకు అన్న ప్రశ్న ఆమె కలగాలి. ఇది నేను నిజంగా అందంగా ఉండడం కోసం నేను వేసుకుంటున్నానా, లేదా సోషల్ కండిషనింగ్ వల్ల వేసుకుంటున్నానా ఈ మేకప్ అన్నది. కండిషనింగ్, క్లారిటీ ఎప్పుడు ఈ రెండు ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. కండిషనింగ్, క్లారిటీ. సోషల్ కండిషనింగ్ ఎలా ఉంటుందంటే, ఈ సొసైటీలో మీకు బోల్డ్ అన్ని బ్రాండ్స్ వస్తూ ఉంటాయి. స్త్రీలు జనరల్గా ఆ బ్రాండ్స్కి ఆకర్షితులై అవి చూస్తూ వాటికి ప్రభావితులై ఈ మేకప్లు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళలో డాక్టర్లు చెప్తున్నారు ఈ విటమిన్ ఉంటుంది, అందులో మొహం ఇంకా గ్లో వస్తుంది, ఇంకా గ్లో వస్తుంది, ఇంకా గ్లో వస్తుంది. మీలో జ్ఞానం లేకుండా ఎంత గ్లో వచ్చి ఉపయోగం ఏముంది? మీరు ఎవరి కోసం ఆ గ్లో? ఇలా ప్రశ్నించుకోవాలి. సోషల్ కండిషనింగ్ వల్ల అంటే ఏంటి, ఆ అడ్వర్టైజ్మెంట్లు చూడటం వల్ల, ఫ్రెండ్స్ అందరూ పెట్టుకోవడం వల్ల, సొసైటీ అంతా అటుపోతోంది ఫ్యాషన్లో, నేను ఇంకా ఎక్కడో ఉన్నాను కాబట్టి నేను సొసైటీకి అనుగుణంగా వెళ్ళాలి, ఇదంతా సోషల్ కండిషనింగ్ అంటారు దీన్ని. ఒక కండిషనింగ్లో భాగంగానే మీరు అలా ప్రశ్నించుకోవాలి. ప్రతి స్త్రీ, ముఖ్యంగా 3rd జనరేషన్ వాళ్ళందరూ ఒక్కొక్కసారి ప్రశ్నించుకోండి. మీరు చిన్నపిల్లలే కావచ్చు, అడగండి, మీరు ఎందుకు మేకప్ వేసుకుంటున్నారు, మీరు ఎందుకు స్లీవ్లెస్ వేసుకుంటున్నారు, మీరు ఎందుకు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటున్నారు, మీరు ఎందుకు సొసైటీలోకి వెళ్ళి మందు తాగాలనుకుంటున్నారు పురుషుడితో ఈక్వల్గా, ఎందుకు?
ఎందుకు? ఎందుకు? ఈ ప్రశ్నకి సమాధానం అవశ్యంగా మీకు కావాలి. మీరెందుకు ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారు? ఎందుకు? సో ఎందుకు? ప్రతి దానికి వెనకాల ఒక క్వశ్చన్ ఉంటుంది. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఎందుకు? సోషల్ కండిషనింగ్ గురించే కదా. అంటే వయసు వచ్చింది, పెళ్లి చేసుకోవాలి, అంతేగాని మీరు నిజంగా ఎదగాలనుకుంటున్నారా? ప్రశ్నించుకోవాలి మీరు. నేను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాను? నేను ఎందుకు పిల్లల్ని కంటున్నాను? మీకు నిజంగా పిల్లల పట్ల నిజంగా మీ ఇంట్యూషనల్గా మీరు పిల్లల్ని కన్నారనుకోండి, ఆ పిల్లల కోసం మీరు ఎదురు చూస్తున్నారనుకోండి, మీరు పిల్లల్ని కనొచ్చు. నా జీవితంలో ఒక జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నాను. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే, నేను ఆధ్యాత్మికంగా ఎదగడానికి పూర్తిగా నాకు సరెండర్ అయిపోయి ఉన్నాడు. నా ఎదుగుదల కోసం అతను పనిచేస్తానని నాకు మాట ఇచ్చాడు. అందుకని నేను అతన్ని పెళ్లి చేసుకుంటున్నాను. ఒక ధ్యానిగా నా నైతిక కర్తవ్యం ఏంటంటే, ఎవరైతే నా ఆధ్యాత్మిక ఎదుగుదలకి సహకరిస్తారో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఇది ఇక్కడ సోషల్ కండిషనింగ్ లేదు. ఇక్కడ మీ ఎదుగుదల మాత్రమే ఉంది. పురుషుడు ఎప్పుడైనా సరే స్త్రీకి సరెండర్ అవ్వాలి. అప్పుడే అతను ఎదుగుతాడు. ఎందుకంటే అతనికి గురువు స్త్రీయే మొదటగా. ఆమెని అణిచివేయడం వల్ల ఏ ఉపయోగం లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్త్రీలతో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. వాళ్ళ ధ్యానంలో కూర్చొని ఎన్నో సందేశాలు తీసుకొని మీకే చెప్తారు. మీ ఎదుగుదలకు కారణమవుతారు. మీరెక్కడో బయట వెతక్కండి. మీ ఇంట్లో దాని మొహం దానికేం తెలుసు అని అనుకుంటూ ఉంటారు. ఈ మాటలు వినంగానే కొంతమంది అహంకారపూరితమైన పురుషులు, వాళ్ళంత మూర్ఖులు ఇంకొకళ్ళు ఉంటారంట నేను. ఎందుకంటే మీ స్త్రీల పాదాలకు నమస్కరించండి మీరు. ఎందుకంటే వాళ్ళు ఉండటం వల్లే ఈ భూమి ఇట్లా బ్యాలెన్స్గా ఉంది. ఈ పిరమిడ్ సొసైటీలో 70% మంది స్త్రీలే ఉన్నారు. ఎందుకంటే ఆధ్యాత్మికతని అర్థం చేసుకునే ఆ యొక్క స్థితి అది వాళ్ళకే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. కాబట్టి స్త్రీలందరూ చాలా మహోన్నతమైన వ్యక్తులు. వాళ్ళు చాలా చాలా గతంలో కూడా వాళ్ళు ఎన్నో అద్భుతాలని సృష్టించారు. మరి ఒకప్పుడు యాక్చువల్లీ సాఫ్ట్వేర్ని కనిపెట్టింది కూడా ఒక స్త్రీయే. అలా అయితే వీళ్ళందరూ వెలుగులోకి రారు. కానీ గొప్ప గొప్ప మహోన్నతమైన కార్యక్రమాలు చేసిందంత స్త్రీలే. గుర్తుంచుకోండి. దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పొందిన స్త్రీలందరూ మరుగున పడిపోయారు తెలుసా. ఒకప్పుడు ఉండే వాళ్ళు 6500 సంవత్సరాల క్రితం మాతృస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ గొప్ప గొప్ప స్త్రీలే ఉండేవాళ్ళు అందరూ. అయితే వాళ్ళందరూ ఇప్పుడు ఈ సమయంలో లేరు. ఎందుకని? ఈ సమయంలో కూడా గొప్ప వాళ్ళే ఉన్నారు. కానీ కానీ వాళ్ళందరినీ వెలుగులోకి రానివ్వరు. ఎప్పుడైనా సరే ఎప్పుడు పురుషాధిక్యమే ఉంటుంది. మీరు ఏ ప్రోగ్రామ్స్లో చూడండి, ఎప్పుడు స్త్రీని తక్కువగానే చూపిస్తారు, పురుషుణ్ణి ఎక్కువగా చూపిస్తారు. ఏదైనా రియాలిటీ షోలో పురుషుడే నెగ్గుతాడు ఎప్పుడు, ప్రతిసారి. అది ఏదైనా కానీ స్త్రీని నెగ్గనివ్వరు అట్లా. ఎందుకంటే ఆ చిన్న చూపు ప్రతి చోట కనబడుతూనే ఉంటుంది. స్త్రీ అంటే గ్లామర్ కోసం. ఒక హీరోయిన్ని పెట్టారు అంటే ఓన్లీ గ్లామర్ కోసం. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చాలా తక్కువ ఉంటాయి. స్త్రీ ధ్యానం చేసి ఎదుగుతోంది, ఆ తర్వాత ఆమె ఈ సొసైటీకి ఉపయోగపడుతుంది అనేటట్టుగా సినిమాలు రావు. సో అట్లా స్త్రీల పట్ల ఈ విధంగా చూపించబడుతుంది కాబట్టి. కానీ దీన్ని పూర్తిగా వ్యతిరేకించాలి. థర్డ్ జనరేషన్లో ఉన్న ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో ఈ సమయంలో వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి స్త్రీ యొక్క మహోన్నతత్వాన్ని. వాళ్ళు స్త్రీ శరీరంలో ఉన్నారు. సో ప్రశ్నించుకోండి. సోషల్ కండిషనింగా, క్లారిటీయా? నా క్లారిటీతో పనిచేస్తున్నానా లేదా? మీరు ప్రశ్నించుకోవడంలోనే అసలు రహస్యం అంతా ఉంది అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ప్రశ్నించండి. సోషల్ కండిషనింగా, క్లారిటీయా? ఇంట్యూషనల్గా నేను పనిచేస్తున్నానా లేక సొసైటీ ద్వారా పనిచేస్తున్నాను? ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ మీ సొసైటీతో ఉన్నంత వరకు ఈ సొసైటీ ఎప్పుడు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఎదగనివ్వదు. కానీ ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి కావాల్సిన పరిస్థితులు అన్నీ ఉన్నాయి. మీకు ఇన్స్టాగ్రామ్ ఉంది, మరి యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది. వీటన్నిటిని ఉపయోగించుకోండి. ఉపయోగించుకొని మీరు సాధన చేసి ఈ ప్రపంచానికి దివ్యమైన జ్ఞానాన్ని అందించండి. ఎందుకంటే ఒక లక్ష్మీదేవి ఎలా అయితే 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ని మనందరికీ అందించిందో, అలాగే మీరు కూడా మీరు ఆధ్యాత్మికంగా మీరు ఎదిగే క్రమంలో మీరు ఎన్నో రహస్యాలని ఆవిష్కరిస్తారు. వాటన్నిటి కూడా ఈ ప్రపంచానికి పంచండి. ఎందుకంటే ఏ పురుషుడైనా తనలో స్త్రీతత్వాన్ని జాగృతం చేసుకుంటే తప్ప అతను ఆధ్యాత్మికంగా ఎదగలేడు. నేను గడిచిన 17 సంవత్సరాల్లో నేను నా స్త్రీతత్వాన్ని ఫుల్గా డెవలప్ చేసుకున్నాను నాలో.
అయితే నా పుట్టుకే కొంచెం ప్రత్యేకంగా ఉండింది. ఆ సహజంగానే నాలో ఆ ఆధ్యాత్మికత చిన్నప్పటి నుంచి ఉంది. అయితే ఈ స్త్రీతత్వాన్ని డెవలప్ చేసుకోవాలి అనేది, స్త్రీతత్వం అంటే ఏంటి? ఆధ్యాత్మిక తత్వమే స్త్రీతత్వం. స్త్రీ అనేది ప్రత్యేకంగా లేదు. ఆ సుప్రీం కాన్షియస్నెస్సే మీకు స్త్రీతత్వంలో ఉంటుంది. స్త్రీతత్వం అంటే ఏం లేదు, హైయెస్ట్ స్పిరిచువాలిటీని స్త్రీతత్వం అంటారు. కానీ ఇక్కడ స్త్రీలందరూ నిజంగా స్త్రీతత్వంలో ఉన్నారా లేదా అన్నది ఇక్కడ పాయింట్. మీరు కూడా పురుషులతో పాటు, పురుషుడితో ఈక్వల్గా, వాళ్ళతో ఎప్పుడైతే మీరు సమానంగా ఈయన నా పురుషుడు అని బంధంలో పడ్డారో, గుర్తుపెట్టుకోండి, మీరు మీ జీవితాలు అక్కడ స్తంభించిపోతాయి. అది సెకండ్ జనరేషన్ చాలా అనుభవించింది. థర్డ్ జనరేషన్ అలా చేయకండి. పురుషుడు అంటే అపరిపక్వమైన వాడు, అంటే అతను ఇంకా పరిపూర్ణత చెందల, శరీరం ఇంకా పరిపూర్ణంగా లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అతను పరిపూర్ణుడిగా మారాలి అంటే కంపల్సరీగా అతని సాధన చాలా చేయాల్సి ఉంటుంది తనలో. అంటే తను ఒక స్త్రీగా మారాలి 100%. అతను అలా మారాలి అంటే తన ఆలోచన విధానంలో కూడా చాలా మార్పు రావాలి స్త్రీల పట్ల. సో అమ్మవారి భక్తులైనటువంటి స్త్రీలు, పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్త్రీతత్వాన్ని కలిగి ఉంటారు ఒకానొక దశలో. ఎందుకంటే ఆ అమ్మవారి శక్తి ఆ వాళ్ళల్లో ఆ స్త్రీతత్వాన్ని జాగృతం చేస్తూ ఉంటుంది. నేను కూడా ఒకప్పుడు లలితా సహస్రనామమే చదివేవాడిని, విపరీతంగా లలితోపాసన చేసేవాడిని. సో నవరాత్రులు చేసేవాడిని. దానివల్ల క్రమంగా ఆ లలిత అమ్మవారి కృప వల్ల నాలో స్త్రీ శక్తి జాగృతం అయ్యింది. ఆ తర్వాత స్పిరిచువాలిటీ అనేది నా జీవితంలోకి వచ్చి, ఆనాపానసతి అనే ధ్యానం నా జీవితంలోకి వచ్చి, ఆ తర్వాత ధ్యానంలో అమ్మవారు కనిపించింది. ఆ తర్వాతే నేను పూర్తిగా ఈ మార్గంలోకి ప్రవేశించి నన్ను నేను జాగృతపరచుకోవడం జరిగింది. ఎందుకు ఇదంతా జరిగింది? ఎందుకంటే స్త్రీల యొక్క ఔన్నత్యాన్ని చెప్పడానికి కంపల్సరీగా పురుషుడు జాగృతమై తీరాలి. ఎందుకంటే స్త్రీలు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోలేకపోవచ్చు, కానీ ఒక పురుషుడు తప్పకుండా తనని తాను జాగృతం చేసుకొని స్త్రీల గురించి తెలియచేయాలి అందరికీ. పురుషుడు ఉన్నది ఎందుకంటే కేవలం ఆమెకి సరెండర్ అవ్వడానికి, ఆమెకి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక వాతావరణాన్ని సృష్టించాలి పురుషుడు. ఆమెకు అంతకుమించి ఇంకేం అక్కర్లా. ఒక స్త్రీ ఎప్పుడు థర్డ్ జనరేషన్లో ఉన్న పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మీరు ఒక స్త్రీలుగా కుటుంబాన్ని బ్లెస్ చేయడానికే పుట్టారు. మీరు ఆ కుటుంబంలో ఉంటే చాలు. అతను పొద్దున పోయి రాత్రి దాకా పనిచేసి వస్తే అతన్ని మీరు సంభాళించగలుగుతారు, ఆ కుటుంబాన్ని సంభాళించగలుగుతారు. దానికోసమే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఒక అమ్మవారిగా జీవించడానికే ఉన్నారు. వాళ్ళతో పాటు పొద్దున పోయి రాత్రి దాకా ఆ సాఫ్ట్వేర్ కంపెనీల్లోనూ ఇంకెక్కడో కంపెనీల్లోనూ కష్టపడి పనిచేయడానికి కాదు మీరున్నది. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరేదో గొప్పవాళ్ళుగా అయిపోవాలి, నేను ఇండిపెండెంట్గా అవ్వాలి అని అనుకుంటారు స్త్రీలు. చాలామంది థర్డ్ జనరేషన్లో పిల్లలు నేను ఇండిపెండెంట్ అవ్వాలి. ఎందుకంటే మీరు అణిచిపెట్టబడ్డారు, అందుకే మీరు ఇండిపెండెంట్. అసలు ఇండిపెండెన్స్ అంటే ఏంటి మీకు విషయం తెలుసా? స్త్రీలందరూ గుర్తుపెట్టుకోండి, మీరు ఇండిపెండెంట్గా అవుతున్నారు, అవ్వడం కోసం ఉద్యోగం చేస్తున్నాము, అవ్వడం కోసం మేము డబ్బులు సంపాదించుకుంటున్నాము, మేము ఫ్రీ అయిపోతాము, మా ఇష్టం వచ్చినట్టు మేము ఉండొచ్చు. ఇది కానే కాదు అసలు. మీరు ఈ సొసైటీ కండిషనింగ్ వల్ల అలా అయిపోయారు. ఇదంతా ఒక ట్రాప్ అంతే. మీకు ఈ ఇండిపెండెంట్గా ఉండాలి అనుకోవడం కూడా ఒక ట్రాపే. మిమ్మల్ని అలా పురికొల్పుతూ ఉంటారు, నేను ఇండిపెండెంట్గా మారాలని మీరు అనుకునేలా ఈ సొసైటీ అలా చేస్తుంది. అలా చేసి మీ చేత పనులు చేయించుకుంటూ ఉంటుంది. ఇది చాలా బ్యూటిఫుల్ ట్రాప్ అమ్మాయిల కోసం. ఎలా అయితే బార్లలో అమ్మాయిలకి ఫ్రీగా మందు పోస్తూ ఉంటారు అన్ని సిటీస్లో, పబ్బుల్లో అమ్మాయిలకి ఫ్రీ ఎంట్రీ, ఫ్రీగా మందు ఫ్రీ, ఇలా ఎలా చేశారో అలాగే మీకు తెలియకుండా కూడా కొన్ని ట్రాప్లు ఉంటాయి. అదేంటంటే నేను ఇండిపెండెంట్గా బతకాలి అనే కోరికతో ఉంటారు, మీరు ఒక అహంభావంతో ఉంటారు, అహంకారంతో ఉంటారు. కానీ అది స్త్రీలకి అది ఎలాగో సూట్ అవ్వదు. మీరు ఇండిపెండెంట్ అయ్యాక ఫైనల్గా ఏం చేస్తాం అనుకుంటున్నారు? మీరు చేసేదేం లేదు. అది మీరు ఇండిపెండెంట్ అవ్వడం అంటే గుర్తుపెట్టుకోండి, ఇది కానే కాదు. మీరు ఉద్యోగం చేసి లక్షలు సంపాదించి నేను ఇండిపెండెంట్గా నా కాళ్ళ మీద నిలబడటం కానే కాదు. మీలో ఉన్న దివ్యత్వాన్ని జాగృతం చేసుకోవడం, అది ఇండిపెండెంట్ అవ్వడం అంటే. మీలో ఉన్న ఆత్మతో మీరు అనుసంధానం అవ్వడం ఇండిపెండెంట్ అవ్వడం అంటే. ఆ తర్వాత మీ పాదాలని ఆశ్రయించిన ఒక పురుషుణ్ణి చూసి పెళ్లి చేసుకోండి అంతే. అతనికి కూడా ప్యాకేజ్ నాలాగానే ఉందా, లేకపోతే అతనికి కూడా నాకంటే హయ్యర్ ప్యాకేజ్ ఉందా? ఏం లాభం? దానివల్ల ఈగోనే ఉంటుంది, డామినేషనే ఉంటుంది. కోర్స్ అతను మీకు లొంగి ఉండవచ్చేమో,
మీ యొక్క తెలివితేటల వల్ల, కొంతకాలం మీరు ఆయనతో ఉండటం వల్ల, అతన్ని అర్థం చేసుకోవటం వల్ల. కానీ విషయం అసలు అక్కడ అది కాదు. ఎవరైతే మీ స్పిరిచువాలిటీని గౌరవిస్తారో, ఎవరైతే మీ ఆత్మపరమైన ఎరుక కోసం తహతహలాడతారు, ఎందుకంటే నువ్వు ఎదిగితే మేమందరం ఎదుగుతాం, నేను ఎదుగుతాను, నా పిల్లలు ఎదుగుతాను, ప్రతి పురుషుడు అనుకోవాలి. ఎందుకంటే ఆధ్యాత్మికతకి చేరువుగా ఉండేదే స్త్రీలు. సో అలా పురుషుడు కూడా తను తాను ఆధ్యాత్మికంగా ఎదిగేటందుకు స్త్రీకి ఒక అవకాశం ఇవ్వాలి. అంటే తను ధ్యానం చేయాలి ఫస్ట్, ఆ తర్వాత వాళ్ళని కూడా కూర్చోబెట్టాలి. ఒక్కసారి వాళ్ళకి అవకాశం ఇచ్చి చూడండి, వాళ్ళు ఎంత సిస్టమేటిక్గా లేస్తారు, ధ్యానం చేస్తారు, వాళ్ళన్నీ చేస్తారు, వాళ్ళే మెసేజ్లు తీసుకుంటారు మీకోసం. కానీ సోషల్ కండిషనింగ్లో ఇప్పుడున్న ఫ్యాషన్స్లో స్త్రీలందరూ ఇరుక్కుపోవడం వల్ల ఈ ఇండిపెండెంట్గా జీవించాలి అనే ట్రాప్లో ఇరుక్కుపోతారు. సో అందరూ బయటికి రావాలి, ఇందులోంచి నిజమైన జ్ఞానాన్ని మీరు పొందాలి. ప్రతి ఒక్క స్త్రీ చదువుకోవాలి, తప్పనిసరిగా చదువుకోవాలి 100%. నేను చదువు కాదన్ను, మీరు ఉద్యోగాలు కూడా కొంతకాలం చేయండి, తప్పులేదు. కానీ మరీ వృద్ధులయ్యేదాకా అందులోనే ఉండాలనుకోవటం మాత్రం మీరు ఒక యంత్రంలా, అంటే పురుషుడు ఒక యంత్రంలా పనిచేసుకుంటూ వెళ్ళిపోతాడు రిటైర్ అయ్యే వరకు. అతనికి ఏ నాలెడ్జ్ ఉండదు, అతను ఒక దగ్గర ఆగిపోతాడు చైతన్య పరిణామాల్లో. కానీ స్త్రీ అలా ఎప్పటికీ ఆగకూడదు, ఎందుకంటే ఈ సృష్టి ఆగిపోతుంది, తను ఆగిపోతుంది. మీరు కావాలనుకుంటే, పోటీ పడాలనుకుంటే కొన్నాళ్ళు పోటీ పడండి, కానీ అది కొంతకాలం మాత్రమే. ఆ తర్వాత రియలైజ్ అవ్వండి, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేయండి, మిమ్మల్ని మీరు ఏదో ఇన్నాళ్ళు చదువుకున్నాం కదా, మమ్మల్ని మేము నిరూపించుకోవాలి అనే ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక మీలో కలుగుతుంది, ఎందుకంటే చుట్టూ ఉండే ప్రపంచం వల్ల మీకు అలా కోరిక కలుగుతుంది. ఒక అమ్మాయి ఇండిపెండెంట్గా జీవించాలని, ఎందుకంటే అనగదొక్కబడి ఉంది ఇప్పటి వరకు, అందుకే ఆమె ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటుంది. ఆ సోషల్ కండిషనింగ్ ఉంది చూసారా, ఈవెన్ తల్లిదండ్రులకు కూడా దగ్గర కూడా ఆమె కండిషనింగే. కన్న తల్లిదండ్రులే ఆమెను బంధించి ఉంచుతారు, అందుకే ఆమె ఇండిపెండెంట్ అయిపోవాలనుకుంటుంది, ఇంట్లోంచి పారిపోవాలనుకుంటుంది, నేను సొంతంగా జాబ్ చేయాలనుకుంటుంది. తను ప్రశాంతంగా తన యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా తను ఒంటరిగా జీవించాలనుకుంటుంది. అది కేవలం ఆమె సోషల్ కండిషనింగ్లోంచి పుట్టుకొచ్చిన బై ప్రోడక్టే తప్ప ఆమె సహజంగా ఎప్పుడు ఒంటరిగా ఇండిపెండెంట్గా తను ప్రూవ్ చేసుకోవాలని అయితే అనుకోదు. ఎందుకంటే ఒక స్త్రీగా జన్మించడమే చాలా గొప్ప విషయం. ఆమె పైన నిర్ణయించుకుంది, నేను ఒక స్త్రీగా జన్మ తీసుకోవాలి, అది చాలా గొప్ప విషయం. ఆమె ఇంకేం ప్రూవ్ చేసుకోకర్లా ఈ ప్రపంచంలో. ఒక పురుషుడు ఆమెకి సరెండర్ అయి ఉండాలి ఎప్పుడు, అంతే, అంతకు మించి ఇంకేం చేయక్కర్ల. తను ఒక అద్భుతంగా ఈ కుటుంబాన్ని సంభాళించాలి. తను ఒక పురుషుడిని చూసేటప్పుడు ప్యాకేజీలు చూసి పెళ్లి చేసుకోకూడదు, అతనిలో ఉన్న మంచితనాన్ని చూసి పెళ్లి చేసుకోవాలి, అతనిలో ఉండే సరెండర్నెస్ని చూసి పెళ్లి చేసుకోవాలి. అలా ఉంటేనే చేసుకోండి, లేకపోతే లేదు. అందుకే చాలామంది స్త్రీలు ఇప్పుడు పెళ్లి చేసుకోవట్లేదు. అయితే కొందరు మాయలో ఉండి చేసుకోవట్లేదు, ఒక ట్రాప్ వల్ల, అహంకారం వల్ల. కొందరు నిజంగానే రియలైజ్ అయ్యారు కొన్ని విషయాల్లో, ఎందుకు నేను పురుషుణ్ణి చేసుకోవాలి, మూలాధారం లేని పురుషుణ్ణి చేసుకొని వాడిని నేను ఎన్నాళ్ళు భరించాలి. ఆల్రెడీ అలా పెళ్ళిళ్ళైన వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నారు. కొంతమంది కాంప్రమైజ్ అవుతున్నారు, జీవిస్తున్నారు, కానీ ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి మళ్ళీ అదొక కండిషనింగ్. సో అట్లా స్త్రీలు ఇప్పుడు ఈ 3rd జనరేషన్ అందుకే చాలా అలర్ట్గా ఉంటారు. మీరు హడావిడిలో ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోకండి. ఈవెన్ 2nd జనరేషన్లో ఉన్న స్త్రీలందరికీ నేను చెప్తున్నా, మీ పిల్లల్ని తొందర పెట్టకండి. వాళ్ళకి 30 years వచ్చే వరకు పెళ్లి గురించి ఆలోచించకండి. 30 ఏళ్ళకి ఎట్లా అండి పెళ్లి చేసేది, 30 ఏళ్ళ దాకా వస్తే ఆ తర్వాత వాళ్ళు ముదిరిపోతారు, వాళ్ళని ఎవడు చేసుకుంటాడు, ఏం అక్కర్లా, అవసరం లేదు. 25 ఏళ్ళకి మీరు పెళ్లి చేశారు అంటే ఆమె జీవితంలో అసలు ఏం సాధించకుండానే జస్ట్ బీటెక్ అయిపోగానే ఎక్కడో ఒక జాబ్లో జాయిన్ అవ్వగానే ఇమ్మీడియట్గా ఆమెకు పెళ్లి చేస్తున్నారు. లేదంటే ఆమె దూకేస్తుంది ఈ పెళ్లి అనే వ్యవహారంలోకి, ఏ పక్క సీటు వాటితోటో లేకపోతే ఇంకెవరితోనో హడావిడి. ఎందుకంటే ఆమెకి జీవితంలో అసలు ఆమెకి గ్యాపే దొరకలేదు. ఆమె ఒక మెచ్యూరిటీని సంపాదించడానికి, లైఫ్లో తన జీవితాన్ని చూడడానికి, మనుషుల్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, మనుషుల్ని చదవడానికి, ఈ సొసైటీని అర్థం చేసుకోవడానికి, ఈ సోషల్ కండిషనింగ్ని అర్థం చేసుకోవడానికి ఆమెకు ఒక అవకాశం ఇవ్వట్లేదు ఎవరు. అందుకని 30 ఏళ్ల వరకు ఒక స్త్రీ తన ఆ ప్రాసెస్లో ఉంటుంది. అది ఎలాంటి ప్రాసెస్ అంటే ఒక పరిపక్వత చెందే ప్రాసెస్లో ఉంటుంది. తన మైండ్ పూర్తిగా మెచ్యూర్ అయ్యే స్థితిలోకి చేరుకుంటుంది 30 ఏళ్ళకి. అప్పుడు తను నిజంగా ఏ పురుషుడిని పెళ్లి చేసుకోవాలి అనే అవగాహన ఆమెకుంటుంది. ఆ అవగాహనతో ఆమె స్వయం నిర్ణయాధికారంతో ఇది జరగాలి, అంతే. అంతేగాని వయసు వచ్చిందని పెళ్లిళ్ళు చేయకూడదు. అది బయట జరుగుతూ ఉంటాయి, ఓకే, గుర్తుపెట్టుకోండి. కానీ ప్రతి స్త్రీ ఇది అర్థం చేసుకోవాలి, ప్రతి చిన్న పాప ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడే డిగ్రీ చదివే పిల్లలు, డిగ్రీ అయిపోయిన పిల్లలు, బీటెక్ అయిపోయిన పిల్లలు
కొత్తగా జాబ్లో జాయిన్ అయిన పిల్లలు ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఇంకా జీవితాన్ని చూడాల్సింది చాలా ఉంది, ధ్యానం చేయాల్సింది చాలా ఉంది. మీరు 30 ఏళ్ల వరకు ధ్యానం చేస్తూనే ఉండండి. మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేయండి. మీరు బయట ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు. మేము జాబ్ చేస్తున్నాం, నెలకు ఒక 60-70 వేలు వస్తున్నాయి, మేము దాంతో ట్రిప్పులకు వెళ్తున్నాం, వీకెండ్స్లో 2 డేస్ మేము బయటకు వెళ్ళిపోతాం, ఎప్పుడన్నా పండగ సెలవులు వస్తే ఒక 4-5 రోజులు ఎక్స్ట్రా సెలవులు పెట్టుకొని ఇంకొక ట్రిప్ వేయడం, ఇది కాదు మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి. అసలు బాహ్య ప్రపంచంలో ఏం లేదు ఒక స్త్రీ ఎక్స్ప్లోర్ చేయడానికి. మూలాధారం లేని పురుషులు తప్ప, వాళ్ళ చేత పరిపాలించబడుతున్న ఈ ప్రపంచం తప్ప ఇంకేం లేదు అక్కడ. మీరు అసలు బయట ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే మీ లోపల మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఎందుకంటే మీ యూనివర్స్ మొత్తం మీ లోపలే ఉంది. మీరు ఒక పోర్టల్. ఈ స్త్రీ ఆధిక్య సమాజంలో స్త్రీలు ఒక పోర్టల్స్గా ఉండేవాళ్ళు. ఎందరో జీవులు వాళ్ళ శరీరాల్లోకి వచ్చి మాట్లాడేవాళ్ళు. మరి అదంతా ఏమైపోయింది ఇప్పుడు ఆ స్త్రీ జాతిలో? అప్పట్లో కూడా 12 DNA ఉంది వాళ్ళకి, అందుకే చక్కగా ఉన్నారు. ఇప్పటికీ 12 DNA ఉంది. కాకపోతే ఈ సోషల్ కండిషనింగ్ వల్ల ఆ 12 DNAని మీరు జాగ్రత్త పరుచుకోలేకపోతున్నారు అంతే. మీరు ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకోవాలి. స్త్రీ అంటే ఇది అని మీరు అర్థం చేసుకున్నప్పుడే మీరు ధ్యానం చేయడం మొదలు పెడతారు. ధ్యానం చాలా ఈజీ అండి. అసలు ధ్యానం గురించి అసలు ఒక స్త్రీ పరేషాన్ అవ్వాల్సిన పనే లేదు. ఇక్కడ అర్థం చేసుకోవడం ఒకటే ఉంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేయాలి అనే కోరిక మీలో కలిగినప్పుడు మీరు కళ్ళు మూతలు పడతాయి వాటంతటవే. ధ్యానం అంటే అది జరగాలి, మీరు చేయొద్దు. మూతలు పడిపోవాలి. నేను ఒకప్పుడు వారం రోజులు ధ్యానంలో కూర్చున్నా లేవకుండా, అప్పుడు మూతలు పడిపోయేవి అంతే నాకు. ఎందుకంటే ఇక చాలు నాకు ఈ ప్రపంచంతో, నేను విసిగి వేసారిపోయాను. 17 years బ్యాక్ సంగతి. అప్పటికే విసిగి వేసారిపోయాను. ఎందుకంటే ఓషో స్పీచెస్ నేను అప్పట్లోనే వినేవాడిని బాగా. నాకు అర్థమైంది చాలా విషయాలు. అదేంటంటే ఇక బాహ్య ప్రపంచంలో ఏం లేదు, నేను కళ్ళు మూసుకొని నా అంతర్ ప్రపంచాన్ని నేను ట్యాప్ చేయాలి. ఒక పెద్ద ఇంటర్నెట్ వెబ్బే ఉంది లోపల. మీరు దాన్ని ట్యాప్ చేస్తే మీరు ఒక మోడెంగా ఉన్నారు తెలుసా. మీ శరీరం ఏమనుకుంటున్నారు, ఒక మోడెం లాంటిది. మీరు ఇంటర్నెట్లో మోడెం ఉంటుందా? దానివల్లనేగా మీకు ఇంటర్నెట్ వచ్చేది, హై స్పీడ్ మోడెం. మీరు అంతకంటే హై స్పీడ్ మోడెం. కానీ మీరు మోడెం అన్న విషయం చాలా జాగ్రత్తగా దాచిపెట్టబడ్డాయి. అయితే మీరు మోడెం అన్న విషయాన్ని తెలియజేసే స్క్రిప్చర్స్ ఉండేవి ఒకప్పుడు, వాటిని తగలబెట్టేశారు చాలామంది పురుషాధిక్య సమాజం వాళ్ళు. ఎందుకంటే స్త్రీలు ఎన్నో అద్భుతమైన రచనల్ని రచించారు, కానీ అవన్నీ పురుషుడు వెంటనే దాన్ని తగలబెట్టేశాడు. ఎందుకంటే రాబోయే కాలంలో మందే ఆధిపత్యం ఉంది అది. ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. సో కాబట్టి గొప్ప గొప్ప రచనలు ఉన్నాయి. అవన్నీ ఏంటి? అవి దీని గురించి తెలియజేయబడేవి, స్త్రీ శక్తి గురించి తెలియజేయబడేవి. మరి అవన్నీ తగలబెట్టేశారు. ఆ జ్ఞానం ఇప్పుడు లేదు. ఈ గుడుల నిర్మాణం కూడా ఒకప్పుడు స్త్రీలే చేసేవాళ్ళు. ఆ గుడులలో ఎన్నో శక్తులు ఉండేవి. వాళ్ళు ఎప్పుడు శక్తులది ఎనర్జీ ఫ్రీక్వెన్సీతోనే పనిచేశారు స్త్రీలందరూ, గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీలో పనిచేయాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ఎనర్జీ ఫ్రీక్వెన్సీని అర్థం చేసుకోవాలంటే మీరు కొన్నాళ్ళు కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూతలు పడిపోవాలి మీకు. ఎందుకంటే ఈ బాహ్య ప్రపంచంలో ఏం లేదు, మీరు కళ్ళు మూసుకోవాలి అంతే. కళ్ళు మూసుకుంటే ఏదో ఆలోచనలు వస్తాయనే డ్రామాల్లోకి వెళ్ళకండి. ఎందుకంటే మీకు ఇష్టం లేదు కాబట్టి ఆలోచనలు వస్తున్నాయి. మీరు ఇష్టంతో ఎప్పుడైతే అర్థం చేసుకుని కళ్ళు మూసుకుంటారో ఇక ఆలోచనలు రమ్మన్నారా. ఎందుకంటే ఆలోచించాలా వద్దా అన్న చాయిస్ కూడా మీదే. ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయారు జనం, పురుషులు మర్చిపోయారు. ఎందుకంటే ఇది మాకే తెలియదండి, కళ్ళు మూసుకుంటూ ఆలోచనలు వస్తున్నాయని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే అసలు వాట్ ఈస్ మెడిటేషన్ అనేది మీకు తెలియట్లా. అసలు ఎందుకు మీరు ధ్యానంలో కూర్చుంటున్నారో క్లారిటీ లేదు. ఎవడో ధ్యానంలో కూర్చుంటే మంచి జరుగుద్ది, ధ్యానంలో కూర్చుంటే అబండెన్స్ వస్తుంది, ధ్యానం చూస్తే సమస్యలు పోతాయి, ఎవరో చెప్పారు. కర్మలు పోతాయి, మళ్ళీ ఇది ఒక పెద్ద ట్రాప్. సో అసలు కర్మలు ఏంటి? అసలు కర్మలు అనేది లేనే లేదు అని నువ్వు అనుకున్నప్పుడు నిజానికి కర్మలు లేవు నీకు. నువ్వే కర్మలు ఉన్నాయని అనుకొని, నువ్వే ధ్యానం చేసి నువ్వే కర్మలు పోతాయి అని అనుకొని నువ్వే కళ్ళు మూసుకొని బలవంతంగా కూర్చుంటావు. ఇదంతా పచ్చి అబద్ధం. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఎలా అయితే మీ జీవితంలో మీరు సృష్టించుకోవడానికి, అంటే మీరు కాస్త భోజనాన్ని సృష్టించుకోవడానికి ఒక ఉద్యోగాన్ని సృష్టించుకున్నారు, ఆ తర్వాత దానికి జీతాన్ని సృష్టించుకున్నారు, ఆ తర్వాత సూపర్ మార్కెట్లను సృష్టించుకున్నారు, ఆ తర్వాత అందులో సరుకులు కొనుక్కోవడాన్ని సృష్టించుకున్నారు, ఆ తర్వాత దాన్ని తింటున్నారు. ఫైనల్ ఏంటి ఇంత డొంక తిరుగుడు అవసరం నీ భోజనానికి? నువ్వు ఒక దేవుడు అయి ఉండి అసలు ఈ ఎనర్జీ ఫ్రీక్వెన్సీని అర్థం చేసుకుంటే నీకు కావాల్సిందంతా నీ దగ్గరికి వస్తుంది కదా. ఎంతోమంది స్వామీజీలు ఇట్లనే చిన్న చిన్న మంత్రాలు పట్టుకొని, జస్ట్ బీజాక్షరాలు పట్టుకొని డబ్బుని విపరీతంగా సంపాదించారు.
ఎందుకంటే ఒక స్త్రీకి పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఒక స్త్రీ ఇంట్లో ఉండి ఇంటిని సంభాళిస్తే చాలు, ఇంటిని బ్లెస్ చేస్తే చాలు. పురుషుడు సంపాదించాల్సింది డబ్బులు. కాకపోతే అతను గనక నిజంగా స్త్రీతత్వాన్ని జాగృతం చేసుకుంటే అతను కూడా డబ్బు సంపాదించక్కర్లా. అట్లా జాగృతం చేసుకున్న వాళ్ళు హరిద్వార్ రిషికేశ్లో మస్తు మంది ఉన్నారు. స్త్రీతత్వం జాగృతం చేసుకున్నారు చాలా మంది. రవిశంకర్ ఉన్నారు, ఆయన స్త్రీతత్వాన్ని జాగృతం చేసుకున్నారు. అట్లా ప్రతి స్వామీజీ స్త్రీతత్వాన్ని జాగృతం చేసుకుంటేనే అబండెన్స్ వచ్చి పడతా ఉంటుంది అమాంతం. వాళ్ళు కష్టపడరు చూడండి ఎవ్వరు. ఎదిగిన వాళ్ళు కష్టపడరు, గుర్తుపెట్టుకోండి. రామ్తా ఏం చేశాడంటే కొండ మీద కూర్చొని ధ్యానం చేశాడు అంతే. అతని సైన్యం మొత్తం కాలక్షేపం చేస్తూ ఉంటే అతను మాత్రం కొండ మీద కూర్చొని ధ్యానం చేశాడు. అతను వాళ్ళ ముందు ఇట్లా గాలిలోకి లేచి వెండి రంగుగా మారిపోయాడు సెండ్ ఆఫ్ ఇచ్చి. అంటే ఏంటి, అతను చేశాడు, అతను పొందాడు. చేయడం ఒకటే ఉంది, అక్కడ సరెండర్ అయిపోయాడు అంతే. అతను చాలా కష్టాలు పడ్డాడు మొదట్లో సాధన కోసం, కానీ మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే మీకు అందుబాటులో ఉన్నాయి. మీకు ఈ సమయంలో జ్ఞానం చాలా అందుబాటులో ఉంది. ఎందుకంటే గ్రహాంతర వాసులందరూ ఇప్పుడు ప్రాచీనమైన జ్ఞానం మొత్తాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. మాలాంటి వాళ్ళు ఎంతోమంది మీకు నాలెడ్జ్ని అందించడానికి ఆహర్నిశలు ఒక తపస్సులా చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరికతో ఉన్నాం. ఎందుకంటే ఈ నెక్స్ట్ జనరేషన్ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సోషల్ కండిషనింగ్లోంచి క్లారిటీలోకి రావాలి. విషయం అర్థం చేసుకోవాలి. ఆ క్లారిటీ మీకు ఇన్నర్ ద్వారానే వస్తుంది. మీరు పెళ్లి చేసుకోకపోతే నష్టం ఏం లేదు. మీరు మీ మీ లోపల ఇన్నర్ క్లారిటీని పెంచుకోండి ఫస్ట్. మీరు డిపెండ్ అవ్వకండి తల్లిదండ్రులు. మీరు ఎదగండి, ఉద్యోగాలు చేయండి, ఏదైనా చేయండి, కానీ దాంతోపాటు అసలు ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. రాబోయే కాలంలో మీరు బలవంతంగా ఒక అపరిపక్వమైన ఒక పరిపూర్ణుడు కానీ మూలాధారం లేని పురుషుడిని బలవంతంగా జీవితంలోకి పెళ్లి అనే దాంతో తెచ్చుకొని వాడిని భరించాల్సిన అవసరం లేదు. బలవంతంగా పిల్లల్ని కనవాల్సిన అవసరం లేదు. వాళ్ళతో బంధంలో ఇరుక్కుని మళ్ళీ వాళ్ళ కోసం మీ జీవితాన్ని, భర్త కోసం మీ జీవితాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. ఆ జనరేషన్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మీరు విశ్వం కోసం పనిచేయాలి. ప్రతి అమ్మాయి విశ్వం కోసం పనిచేయడానికే పుట్టింది ఈ టైంలో. ఎందుకంటే ఇప్పుడు మీరు పని చేసినా పని చేయకపోయినా ఎలాగో ఇప్పుడు యుగ మార్పిడి అయితే జరుగుతుంది. యుగం మారిపోతుంది. ఈ టైంలో మీరు అమ్మాయిగా ఉన్నారంటే యుగ మార్పిడికి మీరు సహకరించగలరు, గుర్తుంచుకోండి. మాలాంటి పురుషులు చాలా సంవత్సరాలు సాధన చేయాల్సి వస్తుంది, కానీ మీలాంటి ఆడపిల్లలు ఎక్కువ సాధన చేయకర్లా. అర్థం చేసుకుంటే చాలు. విషయాన్ని అర్థం చేసుకోండి అంతే. స్త్రీలు ఓల్డ్ జనరేషన్ మాటల్లో పడకండి, సెకండ్ జనరేషన్ మాటల్లో పడకండి. మీ ఓన్ మీకు ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఆడపిల్లలు ఇప్పుడు మ్యారేజ్ గురించి ఎంత చక్కటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వాళ్ళలో ఒక క్లారిటీ ఉంది. వాళ్ళలో క్వశ్చనింగ్ చూస్తున్నాను నేను ఇప్పుడు చాలా మందిలో. ఎంతోమంది క్వశ్చన్ చేస్తున్నారు, ఏంటి సొసైటీ, ఏంటి సిస్టమ్, ఏంటి పురుషుడు, ఏంటి ఇది. అయితే ఈ సోషల్ కండిషనింగ్ అనేది ఎలా ఉంటుందంటే మీకే తెలియకుండా మీరు దానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో మీరు ఆ ట్రాప్లో ఇరుక్కుపోతూ ఉంటారు. ఎలా అయితే ఉద్యోగాలు చేయాలి అనే ట్రాప్లో ఇరుక్కుపోతున్నారో. కాదు, మీరు అందుకోసం కాదు. ఒక పురుషుడు ఉద్యోగం చేస్తే అతని గృహాన్ని మీరు సంభాళిస్తారు అంతే. అలాగే ఒక మంచి పురుషుడు ఎవరైతే మీకు సరెండర్ అయిపోయి మీ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఉండే వ్యక్తితో మీరు ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు అతన్ని గమనించిన తర్వాత మాత్రమే మీరు వివాహంలోకి ఎంటర్ అవ్వాలి. అలా మీరు చేసినప్పుడు మీ జీవితాలు ఎప్పుడు ధన్యాలు అవుతాయి. ఎందుకంటే ఇది ఒక 100 ఏళ్ల ప్రయాణం కావచ్చు. రాబోయే కాలంలో అందరి ఆయుష్ పెరగబోతోంది. గుర్తుపెట్టుకోండి, రాబోయే కాలం ఇలా ఉండబోదు. 2033 తర్వాత మరి ఫారెన్ టెక్నాలజీస్ అంటే అమెరికా టెక్నాలజీ అని కాదు. ఫారెన్ టెక్నాలజీస్ అంటే ఎలీన్ టెక్నాలజీస్, అంటే ప్లైడియన్ టెక్నాలజీస్, అలాగే ఆర్క్టూరియన్ హీలింగ్ ఛాంబర్స్, ఇంకా ఎన్నో విప్లవాత్మకమైన ఫ్రీ ఎనర్జీ టెక్నాలజీ ఈ భూమి మీదకి రాబోతోంది. మరి వాటన్నిటిని మనం వినియోగించుకోవాలి. అంటే మీ యొక్క చైతన్యాన్ని పెంచుకోవాలి. ఒక స్త్రీ మాత్రమే ఆ పని చేయగలదు, పురుషుడు చేయలేదు. కానీ పురుషుడు కూడా చేయగలుగుతాడు, కానీ తను స్త్రీగా మారినప్పుడు, స్త్రీని గౌరవించినప్పుడు. బాహ్య ప్రపంచం మిమ్మల్ని భయపెడుతూ ఉంటుంది. న్యూస్ చూడకండి, వార్తలు అవి. నెక్స్ట్ బాహ్య ప్రపంచంలో ఏదైతే మీకు చూపించబడుతుందో ఉత్తుగా డ్రామా లాగా, ఈవెన్ ఎక్కడెక్కడో ఏవేవో జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి అన్నట్టుగా చూపిస్తారు. ఏదో వరల్డ్ వార్ 3 వచ్చేస్తున్నట్టుగా చూపిస్తారు. వాటన్నిటిని నమ్మి కాలక్షేపంలో ఉండకండి, అదంతా ట్రాప్. అదేం లేదు, అసలు మీరు మాత్రమే ఉన్నారు, అసలు ఎవరు లేరు. మీరు ఒకసారి కళ్ళు మూసుకుంటే మీరు మాత్రమే ఉన్నారు, ఆ విషయం మీకు అర్థమైపోతుంది. ఒక స్త్రీగా మీరు చేయాల్సింది ఏంటంటే ఒక క్లారిటీ తెచ్చుకోవడం.
అంతే. ఈ సోషల్ కండిషనింగ్ అనేది ఎంతవరకు ఉంటుంది, మీరు దాన్ని నమ్మినంత వరకే. మీకు తెలియకుండా మీరు బయట వెతుకుతారు సొల్యూషన్స్ కోసం, అందుకని ఆ ట్రాప్లో ఇరుక్కుపోతారు. మీరు ఇండిపెండెంట్గా ఉండటము అంటే ఇన్నర్ క్లారిటీతో ఉండటము, అంతేగాని మీ దోమన మీరు ఉద్యోగం సంపాదించుకొని మీరు ఒక 60,000-70,000 సంపాదించి విడిగా ఇల్లు తీసుకొని సింగిల్గా ఉండి మీరు ఏదో ప్రూవ్ చేయాలనుకుంటే సొసైటీకి అది అబద్ధం. మీరు ఆ సింగిల్ లైఫ్లో కూడా ఏం సాధించలేరు. కాకపోతే ఆ సింగిల్ లైఫ్ని మీరు స్పిరిచువల్గా మలుచుకోవచ్చు. మీరు చేయండి, ఉద్యోగం చేయండి, సింగిల్గా ఉండండి, ఆ వీకెండ్స్లో ధ్యానంలో కూర్చోండి, ప్రతిరోజు రాత్రులు ధ్యానంలో కూర్చోండి. అట్లా మీరు చేయాల్సిన పని కొన్నాళ్ళకి అసలు మీరు వెట్టి చాకరీ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అసలు ఈ ఉద్యోగము శాలరీ తీసుకోవటము అంటే ఏంటో మీకు చాలామంది ఇప్పటికే రియలైజేషన్ అయ్యారు. మీరు ఒక సిస్టమ్ని మీరు పోషించడమే. యాక్చువల్లీ ఒక సిస్టమ్ని మీరు అప్రూవ్ చేయడం లాంటిది అనమాట మీరు శాలరీ తీసుకొని ముందుకు వెళ్ళటం అంటే. మేము ఇందులోనే ఉంటాము, ఈ బానిసత్వం మాకు ఎంతో ఇష్టము, మేము మా ఇన్నర్లో ఉండే దైవాన్ని మేము ఎప్పటికీ గుర్తించము అని మీరు ప్రామిస్ చేయడం లాంటిది. మీరు ఉద్యోగాలు చేయండి, కానీ ఎన్నాళ్ళు అలా ఎందుకు ప్రామిస్ చేయడం? కొన్నాళ్ళు ఈ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని చక్కగా సాధన చేసుకోండి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మీరే ఫ్రీ అయిపోతారు. దీని నుంచి మీ జీవితంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు జరుగుతాయి. ఈ ఈ ప్రపంచంలో సంపద లేక కాదు మీరందరూ ఉద్యోగాలు చేసేది. మీకు తెలివి లేక ఉద్యోగాలు చేస్తున్నారు, మీ ఇన్నర్తో కనెక్షన్ లేక ఉద్యోగాలు చేస్తున్నారు, సమస్త విశ్వంతో మీ కనెక్టివిటీ లేక ఉద్యోగాలు చేస్తున్నారు తప్ప అసలు ఈ సృష్టిలో సంపద లేక కాదు. ఈ గ్రహం పరిపూర్ణంగా సంపదతో నిండి ఉంది. ఎందుకు ఇండియా చూడండి, కోట్ల కోట్లు జనాలు గుళ్ళకెళ్ళి డబ్బులు వేసి వచ్చేస్తున్నారు. సింపుల్గా తిరుపతిలోనే డైలీ 4 కోట్ల ఆదాయం అంటే ఆలోచించండి. అంటే ప్రజలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే అసలు వాళ్ళకి తెలియక జరిగిపోతుంది అది అట్లా. అంటే డబ్బులు లేక కాదు, డబ్బులు విపరీతంగా ఉన్నాయి, కోట్లు కోట్లు ఉన్నాయి డబ్బు. కానీ మీరు ఓన్లీ ఉద్యోగం చేసి డబ్బు సంపాదించుకోవాలి, వెనకేసుకోవాలి అనే ట్రాప్. ఆ తర్వాత హోమ్ లోన్స్ ఎలాగో వచ్చేస్తాయి, ఎందుకంటే మీకు సొంత ఇల్లు కావాలి, ఎందుకంటే వాడు వీడు కొంటూ ఉంటాడు, ఎవడో ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ ఎవడు ఉచిత సలహా ఈ విధంగా ఇవ్వడు, నీ సోల్తో కనెక్ట్ అవ్వు నాన్న, నువ్వు నీ ఇన్నర్తో నువ్వు కనెక్ట్ అవ్వు, నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగు, మనం తర్వాత పెళ్లి చేసుకుందాం అనేవాళ్ళు ఎవరు లేరు అసలు ఈ ప్రపంచంలో. అట్లా లేరు. ఉచిత సలహాలు నిన్ను ఇంకా ట్రాప్లో దించడానికి మెల్లగా నిన్న అందులో పెడతారు, ఏది హోమ్ లోన్లో ఇరికిస్తారు. అట్లా నిదానంగా బయట ఇంకా ఎన్నో స్కీములు ఉంటాయి, 100 రకాల స్కీములు ఉన్నాయి బయట. వాటన్నిటిలో ఇరుక్కుపోకండి. ఎందుకంటే ఇప్పుడు స్త్రీలు జాగృతం అవ్వాల్సిన సమయము. పురుషుడు ఎలాగో జాగృతమయ్యే సామర్థ్యాన్ని కలిగి లేకపోవచ్చు, కానీ స్త్రీ ఉంది. సో కాబట్టి మీరందరూ రాబోయే భవిష్యత్తుని మార్చి ఒక స్త్రీ యుగాన్ని సృష్టిస్తారు. అయిపోయింది పురుషుడి యొక్క 6500 సంవత్సరాలు సో కాల్డ్ ఏదైతే ఉందో అది అయిపోయింది. ఇప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ తిరిగి ఈ భూమి మీద ఆవిష్కరించబడుతోంది. అంత పరిపూర్ణమైన సమాజం రాబోతోంది, పరిపూర్ణమైన టెక్నాలజీ రాబోతోంది. అందుకే ఇప్పటిదాకా వెయిట్ చేశారు పైన వాళ్ళు, ఎందుకంటే స్త్రీ ఎదిగితేనే మేము పైనుంచి కిందకి టెక్నాలజీ తీసుకొస్తాము. ఈ పురుషుడి చేతిలో, మూలాధారం వాడి చేతిలో కనుక మేము ఆ టెక్నాలజీని పెడితే వీడు ఆటం బాంబులు తయారు చేస్తాడు, అణుబాంబులు తయారు చేస్తాడు, 3వ ప్రపంచ యుద్ధం తీసుకొస్తాడు, మనుషుల్ని భ్రమంలో పెడతాడు. మేమిచ్చిన టెక్నాలజీని వాళ్ళ పతనానికి వాడతాడు, స్త్రీల యొక్క పతనానికి వాడతాడు. అందుకే స్త్రీ స్వామ్య వ్యవస్థ బిగిన్ అవ్వటానికి ఈ సమయంలో, ఈ యుగ మార్పిడి సమయంలో సిద్ధంగా ఉంది ఈ భూమండలం. రేపు స్త్రీలదే రాజ్యం అవుతుంది. ఈ 3rd జనరేషన్ వాళ్ళే ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తారు. ఎమ్మెల్యే ఎంపీలు అందరూ ఎవరుంటారు తెలుసా? ధ్యానం చేసి వాళ్ళ ఇన్నర్లో క్లారిటీని తెచ్చుకున్న వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు. వాళ్ళు ఈ ప్రపంచానికి సేవ చేయడానికి రెడీగా ఉంటారు. అప్పుడు మాత్రమే ప్లైడియన్ టెక్నాలజీస్, ప్లైడియన్ హీలింగ్ ఛాంబర్స్ అన్ని కిందకు వస్తాయి. అప్పుడు ఈ కార్పొరేట్ సెక్టర్ అంతా మగవాళ్ల చేత, మూలాధారం యాక్టివేట్ అవని పురుషుడి చేత నడిపించబడుతున్న ఈ కార్పొరేట్ సెక్టర్ మొత్తం మూతపడిపోతుంది. స్త్రీలు నిజమైన ప్రకృతి జీవనాన్ని ప్రారంభిస్తారు. ప్రాచీన ఆయుర్వేద పద్ధతులన్నింటినీ భూమి మీదకి తీసుకొస్తారు. నిజంగా జీవాన్ని తీసుకొస్తారు ఈ భూమి మీదకి స్త్రీలే, ఇంకెవరు చేయలేరు ఆ పని. కాబట్టి రాబోయే కాలంలో ఎవరైతే 3rd జనరేషన్ పిల్లలు ఉన్నారో, స్త్రీలు ఉన్నారో, వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు, వాళ్ళకి సహకరించండి. తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటంటే యుక్త వయసు వచ్చిన మీ పిల్లలందరినీ గౌరవించండి. ముఖ్యంగా వాళ్ళ అమ్మాయిలు అయితే కనుక వాళ్ళని ఇంకా ఎక్కువగా గౌరవించండి.
వాళ్ళ అభిప్రాయాలకు విలువనివ్వండి. వాళ్ళకి ఏదైనా బోధించాలంటే ఆత్మపరమైన జ్ఞానాన్ని మాత్రమే వాళ్ళకి అందించండి. ఎందుకంటే రాబోయే కాలం అంతా వాళ్ళదే. ఈ హీలింగ్ ఛాంబర్ టెక్నాలజీ టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అందరికీ. ఎక్కడ వ్యాపారము అనేది ఉండదు రాబోయే కాలంలో. అందరికీ అన్నీ ఉచితమే. ఈ మనీ అనేది ఉండదు రాబోయే కాలంలో, ఎందుకంటే స్త్రీ స్వామ్య వ్యవస్థ రాబోతోంది కాబట్టి. ప్రతి ఒక్కళ్ళు ఐశ్వర్యవంతంగా ఉంటారు, ఎందుకంటే స్త్రీయే పరిపాలిస్తుంది కాబట్టి ఈ సమాజాన్ని. సో అలాంటి సమాజాన్ని మీరు ఇప్పటి నుంచే ఊహించండి. మీ లోపల జాగ్రత్త పరుచుకోండి, ఎందుకంటే మీ ఆలోచనలే మీ జీవితంగా ఉన్నాయి ఈ సమయంలో. అది అర్థమవుతుందా మీకు? మీరు ఏదైతే ఊహిస్తారో, ఏదైతే ఆలోచిస్తారో, అదే మీ వాస్తవంగా మారుతూ ఉంటుంది. ఎవ్రీ సెకండ్, మూమెంట్ టు మూమెంట్ యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ రియాలిటీ. అర్థమవుతుందా మీకు? కానీ మీరు ఏం అడగాలో మీకే తెలియదు, బికాస్ ఆఫ్ ద సోషల్ కండిషనింగ్. మీరు ఇంకా అడ్వర్టైజ్మెంట్ దగ్గర ఆగిపోయి ఉన్నారు చాలా మంది ప్రజలు. కానీ వాళ్ళతో మీకు అసలు సంబంధమే లేదు. మీరందరూ జాగృతం అవ్వాలి అనుకుంటే జాగృతం అవ్వచ్చు. ఈ సొసైటీ మీ ముందు నథింగ్. ఈ ఏఐ అని ఏదైతే మిమ్మల్ని భయపెడుతున్నారో అది కూడా నథింగ్. ఏఐ కేవలం ఈ సొసైటీలో ఉండే డేటాబేస్ని, ఏదైతే మూలాధారం యాక్టివేట్ అవ్వని డేటాబేస్ మాత్రమే చూపిస్తుంది, అంతేగాని నీ సోల్ డేటాబేస్ని అది యాక్సెస్ చేసుకోలేదు. మీ ఆకాశిక రికార్డ్స్ని అది యాక్సెస్ చేయలేదు. మీ లోపల ఉండే దివ్యత్వాన్ని అది యాక్సెస్ చేయలేదు ఏఐ. మీరు ఇంకా భౌతికంలోనే ఉండాలనుకుంటే మాత్రం ఏదో ఒక రోజు ఏఐ మిమ్మల్ని ఆక్యుపై చేస్తుంది. కానీ మీరు అసలు దానికి దొరకరు కదా. అసలు మీ దృష్టిలో ఏఐ లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు, న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఉంది మీ లోపల. అది ఇలాంటి 1000 ఏఐలతో సమానం అనమాట మీలోని ఆ న్యాచురల్ ఇంటెలిజెన్స్. మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు, ఎందుకంటే మీరు ఫైనల్గా ఎటు తిరిగి మీరు ఒక కాన్షియస్నెస్, ఒక ఏఐ డేటాబేస్తో నడిచే ఏఐ మిమ్మల్ని ఏం చేస్తుంది. అందుకే మీరు తొందరగా ఇందులోంచి బయటికి రావడానికి ముందు మీ లోపలికి వెళ్ళాలి, మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. మీ కనెక్టివిటీ అంతా పైనుంచి ఉంది, హయ్యర్ డైమెన్షన్లో ఉంది మీ కనెక్టివిటీ అంతా. ఈ సొసైటీని పట్టుకొని వెళ్ళాడితే మీకేం లేదు. ఉద్యోగ వ్యాపారాలు, డబ్బులు, ఆ డబ్బులతో మళ్ళీ ట్రిప్పులు, మళ్ళీ ఫ్యాషన్లు, మళ్ళీ దాని మీద క్రీములు ఒంటి మీద. ఇంతే ఇంకా మీ జీవితం అంతా ఇట్లా 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 అయిపోయి మీలో ఉన్న దివ్యత్వాన్ని మీరు మర్చిపోతారు. కానీ అలా మర్చిపోయినప్పుడు ఒక ప్రమాదం ఉంది. అదేంటంటే రాబోయే కాలంలో ఇక మీరు జీవించి ఉండలేరు, ఎందుకంటే ఈ ఎర్త్ ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుంది. దానికి అనుగుణంగా మీరు ఉంటేనే రాబోయే కాలంలో మీరు జీవిస్తారు, లేదంటే మీరు జీవించరు. మీరు తొలగించబడతారు నిర్దాక్షిణ్యం. చాలా మంది స్త్రీలు, పురుషులు తొలగించబడతారు రాబోయే కాలంలో, ఎందుకంటే వాళ్ళు ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వరు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలా మంది మీ జీవితాల్లో చూడండి, మీరు ఎవరైతే ధ్యానాలు చేస్తున్నారో మీ జీవితాల్లో సాధారణమైన స్నేహితులందరూ ఎప్పుడో ఆవిరైపోయారు, లేరు అసలు వాళ్ళు మీ జీవితంలో. ఇప్పుడు లేరు, మీరు వెతికినా దొరకరు. మీరు ఒకే ఊళ్ళో ఉంటున్నా కానీ, మీ బాల్య స్నేహితులు అదే ఊళ్ళో ఉంటున్నా కానీ మీ వాళ్ళ మొహం కూడా మీరు చూడలేరు, ఎందుకంటే మీ ఫ్రీక్వెన్సీ పెరిగింది కాబట్టి. మీరు వాళ్ళు మిమ్మల్ని గలవరు, మీరు వాళ్ళని గలవరు, ఎందుకంటే మీకు అంత టైం ఉండదు, వాడికి అంత టైం ఉండదు. వాడేదో జీవన పోరాటంలో వాడు, మీ ఆధ్యాత్మికమైన ఎదుగుదలలో మీరు. చాలామంది ట్రై చేస్తూ ఉంటారు పాత మిత్రుల్ని కలవాలి అని, దానంత శుద్ధ వేస్ట్. ఎందుకంటే వాళ్ళు ఇంకా మూలాధారమే యాక్టివేట్ అవ్వని ఆ పాత మిత్రుల్ని కలుసుకొని మీరు ఏం చేస్తారు? వాడు మళ్ళీ ఏ రెస్టారెంట్కో తీసుకెళ్ళి మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి సోది, అప్పుడు అట్లా చేసినావు, ఇప్పుడు ఇట్లా చేసినావు, అలా అని మీరు ఏదైనా వాడు పాత మిత్రుడు కదా అని ఆత్మ గురించి ఏదైనా బోధించడానికి అవకాశమే ఉండదు అసలు అక్కడ. అర్థమవుతుందా? సో ఇది కాక మళ్ళీ వాళ్ళల్లో దౌర్భాగ్యం కొద్దీ కొందరు నాన్ వెజిటేరియన్స్ ఉంటే అదే టైంకి వాళ్ళుగా నాన్ వెజ్ కూడా తెప్పించుకొని తింటూ ఉంటారు. ఇక దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మీరు ఆధ్యాత్మికంగా ఎదిగాక మీ కాంతిలోక వాసులు ఎవరైతే ఉన్నారో మీలాగా జన్మించిన వాళ్ళే మీ పరివారం అవుతారు. వాళ్ళ కోసం మీరు ఇట్లా రెస్టారెంట్లకు ఏం వెళ్ళక్కర్లా, బయట ఫుడ్లు ఏం తినక్కర్లా. చక్కగా మీరందరూ కలిసి సాధన చేసుకోవచ్చు, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి వర్క్ చేసుకోవచ్చు. మీ ఇన్నర్లో మీరు ఏదైతే ఒక సత్యాన్ని ఆవిష్కరించుకున్నారో దాన్ని ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. ఆ షేర్ చేసుకోవడంలో ఉండే ఆనందం ఏదైతే ఉందో, గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఆ ఆనందం మీకు దేంతోనూ రాదు. మీరు ఏదైతే జ్ఞానాన్ని ఆవిష్కరించారో ఒకరిలో ఒకరు షేర్ చేసుకో. ప్రతి స్త్రీ రాబోయే కాలంలో గుర్తుపెట్టుకోండి, మీరే ఈ పరిపాలనా విభాగంలో ఉండబోతున్నారు. ఎందుకంటే మీరందరూ బుద్ధుళ్ళుగా మారబోతున్నారు. బుద్ధుడిగా మారాలి అంటే వామ్మో అసలు ఎంత పెద్ద విషయం అని అనుకోకండి, ఎందుకంటే ఈ యుగము ఒక దివ్య యుగం.
ఈ యుగంలో మీరున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, యు ఆర్ సో లక్కీ మై డియర్ ఫ్రెండ్స్. సో మీకు ఆ దివ్య జ్ఞానం మీకు అందించబడుతుంది. ఆ విషయం మీకు 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ చదివితే మీకు అర్థమైపోతుంది. అందులో లక్ష్మీదేవి మొత్తం చక్రాస్ గురించే మాట్లాడింది. అంటే ఏంటి? ఆమె ఇన్నర్ గురించే మాట్లాడుతుంది, ఎనర్జీ గురించే మాట్లాడుతుంది, ఫ్రీక్వెన్సీ గురించే మాట్లాడుతుంది. ఏ చక్రా సిస్టంలో నువ్వు ఉంటే ఎలా ఉంటావు అనేదే మాట్లాడుతుంది. రాముడు ఏ చక్రా సిస్టంలో ఉండేవాడు, కృష్ణుడు ఏ చక్రా సిస్టంలో ఉండేవాడనే మాట్లాడుతుంది. ఒక స్త్రీ మాట్లాడితే అలాగే మాట్లాడాలి, గుర్తుపెట్టుకోండి. 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ నన్ను అడిగితే మీరు ఒక 20 సార్లు చదవాలి. ప్రతి స్త్రీ, అసలు రాబోయే జనరేషన్లో ఉన్న పిల్లలందరికీ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ కొనిపెట్టండి. మీరు ఏం కొనిపెట్టినా కొనిపెట్టకపోయినా యుక్త వయసు వచ్చిన మీ ఇంట్లో అమ్మాయిలందరికీ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ పుస్తకం కొనిపెట్టండి. మీరు ఒక 100 పుస్తకాలు తెప్పించుకొని దాన్ని అలాంటి పిల్లలకి పంచండి అవసరమైతే. ఎందుకంటే ఈ టైంలో మీరు ఇవ్వాల్సిన జ్ఞానం అదే, ఇంకేం అక్కర్లా. మీ ఇంట్లో 2 ఆడపిల్లలు ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ ఒక చాప్టర్ చదివించండి దగ్గరుండి. ఆ తర్వాత దాని మీద డిస్కస్ చేసుకోండి. అసలు లక్ష్మీదేవి ఎంత అసలు భుజస్కంధాల మీద ఒక గొప్ప బాధ్యతని స్వీకరించి ఒక దేవిక్ సర్కిల్ని ఏర్పాటు చేసి మరి అమ్మవార్లు అందరూ కలిసి ఈ సమయంలో భూమి మీద ఒక దివ్య జ్ఞాన ప్రకాశాన్ని మరి ప్రభవింపజేయాలనుకుంటున్నారు. మీరు మధ్యలో ఉండి అడ్డం వస్తారా ఏంది దానికి? పురుషులందరితో కలిసి వాళ్ళతో బంధంలో ఉండి నా మొగుడు, నా కుటుంబం, నా పిల్లలు అనుకుంటా దయచేసి ఇలాంటి వాటికి అడ్డం రాకండి. ఎందుకంటే యుగ మార్పిడి సమయంలో మీరు అడ్డం వస్తే మీరే పోతారు. నిజానికి మీరు ఏదైనా యుగ మార్పిడి విషయంలో మీరు సహకరించాలనుకుంటే కనుక మీ పిల్లలకి దివ్యజ్ఞాన సమాచారాన్ని అందిస్తూ ఉండండి. ఇలా నక్షత్ర మిత్రుల క్లాసెస్లో కూర్చోబెడుతూ ఉండండి. ఇలాంటి వీడియోలు చక్కగా ఇతరులకి పాస్ ఆన్ చేయండి. స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని గుర్తుపెట్టే విధంగా ఈ ప్రపంచంలో స్త్రీల గురించి ప్రతి ఒక్కళ్ళు పాటుపడాలి, వాళ్ళ యొక్క జ్ఞానం గురించి. ఎందుకంటే అతి త్వరలో వాళ్ళందరూ ఎన్లైటన్మెంట్ పొందడానికి సిద్ధంగా ఉన్నారు స్త్రీలందరూ. కానీ ప్రతి స్త్రీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే వాళ్ళల్లోని స్త్రీతత్వాన్ని జాగృతం చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది స్త్రీలు పురుషతత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎగబడి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇండిపెండెంట్ కావాలి మేము లైఫ్లో, మేము సెటిల్ అవ్వాలనుకుంటున్నాం అని. అదంతా మీరు పురుషుడి మాయలో ఉన్నారు కాబట్టి ఇండైరెక్ట్గా పురుషుడు మళ్ళీ మిమ్మల్ని ఆ ట్రాప్లో మళ్ళీ పెట్టి మీ చేత ఉద్యోగాలు చేయించి మిమ్మల్ని సింగిల్ చేసేస్తున్నారు. కానీ అది కూడా మీ మూర్ఖత్వమే. కాదు, మీరు వెళ్ళాల్సింది లోపలికి. మీరు నేను చెప్తున్నా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఉద్యోగాలు చేయడం తప్పు కాదు. మీరు లోపలికి వెళ్ళి క్లారిటీ తెచ్చుకోండి. 30 years వరకు ఆగండి, క్లారిటీతో ఉండండి. ఆ తర్వాతే మీ జీవిత భాగస్వామిని మీ సహజంగా మీ ఒరిజినాలిటీతో చేసుకోండి చక్కగా. అటు కుటుంబాన్ని ఇటు కుటుంబాన్ని మాత్రమే పిలుచుకొని చక్కగా చిన్న వివాహం చేసుకోండి మీకు నచ్చినట్లుగా. ఈ అనవసరంగా ఒక మూలాధారం లేని పురుషుడు మాత్రమే గొప్పల కోసం ప్లేటు 1500, ప్లేటు 2000, ప్లేటు 3000 పెట్టి ఇట్లా చేయటం, బంగారపు వెడ్డింగ్ కార్డ్స్ తయారు చేయించడం, ఇదంతా ఏంటి? డబ్బు లేక కాదు, ఇక్కడ డబ్బు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎలా చేయగలుగుతున్నారు ఇవన్నీ? ఉత్త పుణ్యానికి 1000 మందికి ఎట్లా భోజనాలు పెడుతున్నారు? అక్కడ జరిగేది ఏం లేదు. ఓన్లీ భోజనాల టైంకి చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కొందరు వస్తారు మిమ్మల్ని పలకరించి పోతూ ఉంటారు. వాళ్ళు ఏం లేదు అక్కడ. వాళ్ళు ఏమైనా బ్లెస్ చేసే అంత తపశ్శక్తి ఉందా ఏంటి వాళ్ళలో? ఏం లేదు. ఇవన్నీ ఏమీ లేదు అసలు అక్కడ. మీరు చుట్టూ చూస్తే ఒకడిని చూసి ఒకడు వాతలు పెట్టుకోవటమే ఉంది ప్రపంచం అంతా. అది కూడా మూలాధారం లేని వాళ్ళందరూ కలిసి. వాళ్ళల్లో ఇరుక్కుపోకండి. అందులోంచి ప్రతి స్త్రీ బయటికి రావాలి, ప్రతి స్త్రీ బయటికి రావాలి. ఎందుకంటే స్త్రీలదే యుగం ప్రారంభమైంది ఇప్పుడు. సో కాబట్టి అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్, స్త్రీల యుగానికి స్వాగతం సుస్వాగతం అని అనుకోండి. సర్వేజన సుఖినో భవంతు అని అనుకోండి. విశ్వమానవ సౌభ్రాతృతో ఉద్ధిరస్తు అని అనుకోండి. వసుధైక కుటుంబ అవతారణ వస్తు అని అనుకోండి. ఈ సృష్టిలో ఉన్నదంతా ప్రేమే. ఆ ప్రేమని గుర్తించగలిగే శక్తి సామర్థ్యం ఒక స్త్రీకి మాత్రమే ఉంది. సో అది మీరు అర్థం చేసుకోవాలి. స్త్రీలందరికీ నేను నా హృదయపూర్వకంగా హ్యాపీ ఉమెన్స్ డే తెలియజేస్తున్నాను. సో ప్రతి స్త్రీ రాబోయే కాలంలో దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.